వెలిగొండ ప్రాజెక్టు నుంచి కృష్ణా జలాల విడుదలకు రంగం సిద్దమైన నేపథ్యంలో ఎర్రగొండపాలెం పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గురువారం భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీలో ముఖ్య అతిథిగా పాల్గొన్న టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఎరిక్షన్ బాబు స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ పార్టీ శ్రేణులతో కలిసి పట్టణ పురవీధిలో పర్యటించారు. ఆర్ఎన్బి అతిథి గృహం, కాలేజీ రోడ్, మాచర్ల రోడ్డు మీదుగా సాగిన ర్యాలీ పుల్లల చెరువు సెంటర్ వరకు కొనసాగింది. పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లు ర్యాలీలో పాల్గొనడంతో పట్టణంలో సందడి నెలకొంది. ఈ సందర్భంగా ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ మార్కాపురం జిల్లా ప్రజలు, రైతాంగం దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న కళ సాకారం కానున్న చారిత్రాత్మక ఘట్టం మరికొద్ది గంటల్లో ఆవిష్కృతం కానుందని అన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లాను ప్రకటించారని, అనంతరం వెలిగొండ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి కృష్ణా జలాలను విడుదల చేసే స్థాయికి తీసుకొచ్చారని తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టుకు గతంలో శంకుస్థాపన చేసిన చంద్రబాబు నాయుడే నేడు ప్రాజెక్టును పూర్తి చేసి జలాలను ప్రజలకు అంకితం చేస్తున్నారని ఎరిక్షన్ బాబు పేర్కొన్నారు. ఇది ప్రకాశం, మార్కాపురం ప్రాంతాల రైతాంగానికి ఎంతో శుభ పరిణామమని పేర్కొన్నారు. వెలిగొండ జలాలతో ఈ ప్రాంతంలో సాగునీటి కష్టాలు తీరడంతో పాటు తాగునీటి సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎర్రగొండపాలెం మండల టీడీపీ అధ్యక్షులు చిట్యాల వెంకటరెడ్డి, నియోజకవర్గంలోని వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, నాయకులు పేరం రమణారెడ్డి, కందుల నారాయణ రెడ్డి, మాగులూరి వెంకటేశ్వర్లు, కేసనపల్లి మల్లికార్జున, కొప్పర్తి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు అనేక రాజకీయ సభల్లో చెప్పారు. గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం, ఎర్రగొండపాలెం రాజకీయ సభల్లో రేపు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను కాబోతా ఉన్నాను. ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం, అదేవిధంగా ఈరోజు మార్కాపురం జిల్లా ప్రజలకు సహకారమైనటువంటి వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంత రైతాంగానికి ప్రజలకు త్రాగునీరు ఇస్తానని చెప్పేసి ఆ రోజు మనందరికీ మాటలు చెప్పిన విధంగా మాట తప్పకుండా, మడమ తిప్పకుండా వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసినటువంటి పరిస్థితి మీ అందరి దృష్టికి తీసుకొని వస్తా ఉన్నా. గతంలో ఎన్నికల ముందు ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జాతికి అంకితం చేసిపోయాడు. దగ్గర 3,000 కోట్ల రూపాయల పనులు, ఫీడర్ కెనాల్స్ కి సిమెంట్ వర్క్ తోటి లైనింగ్ పనులు, అదేవిధంగా 2వ టన్నల్లో ఇరుక్కుపోయినటువంటి టన్నల్ బోరింగ్ మిషన్ బయటికి తీయకుండా, అదేవిధంగా 2వ టన్నల్లో లైనింగ్ పనులు పూర్తి కాకుండా, అదేవిధంగా దగ్గర 1,000 కోట్ల రూపాయలు నిర్వాసితులకు డబ్బు లేకుండా ఈ ప్రాంత ప్రజలని మోసపుచ్చి ఓట్ల కోసం జాతికి అంకితం చేసినటువంటి పరిస్థితి ఆ రోజు మనమందరం కూడా చూసాం. ఆ రోజు జాతికి అంకితం చేసిన రోజున ఈ నియోజకవర్గంలో మార్కాపురం జిల్లాలో ఉన్నటువంటి రైతుల మొత్తాన్ని కూడా జైల్లో పెట్టించి తూతు మంత్రంగా ఆ రోజు జాతికి అంకితం చేసిపోయారు. ఆ రోజు నేను జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధికారులు నేను ఇన్ఛార్జిగా వచ్చాను. 3 సంవత్సరాల ముందు ఇన్ఛార్జిగా వస్తే ఆ రోజు మామూలు వర్షానికి కడపరాజుపల్లి, కటకానపల్లి, ఎడవల్లి దగ్గర వెలిగొండ ప్రాజెక్టు ప్రధాన కాలువలు తెగిపోతే అక్కడ పెద్ద రంధ్రాలు పడిపోతే నేను మోటార్ సైకిల్ వేసుకొని ఆ రంధ్రంలోకి అవతలికి మోటార్ సైకిల్ నడిపినటువంటి పరిస్థితి. ఆ రోజు అధికారంలో ఉన్నారో వారికి ఆ రోజు పత్రికల ద్వారా నేను ఆ రోజు తెలియజేశాను, మీడియా, అయా వెలిగొండ ప్రాజెక్టు ప్రధాన కాలువలు